విశ్వవిద్యాలయాల్లో నూతన ఉపకులపతుల నియామకం కోసం గత వీసీలను బెదిరించి రాజీనామా చేయించారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు శాసన మండలిలో గందరగోళానికి దారితీశాయి. ఆరోపణలను నిరూపించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ డిమాండ్ చేయగా జ్యుడిషియల్ విచారణ చేయాలని వైసీపీ కోరింది. ఆధారాలిస్తే తప్పకుండా విచారణ జరిపిస్తానని లోకేష్ స్పష్టం చేయగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. ఇదే సత్యదూరం మాటలు. విద్యాశాఖ మంత్రిగా నుంచి కూర్చోండి, ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఐఎమ్ నో ప్రాబ్లం. అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. క్షమించాలి, టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే పదం నేను చెప్పలేదు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అధ్యక్ష. గతంలో ఏమన్నారు? మాట తప్ప మడిమ తిప్పామన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడిమ తిప్పుతున్నారు. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని ఎవరు బెదిరించారు? లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారని చెప్పమని ఆయన ఛాలెంజ్. అధ్యక్ష, గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష. గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. నిరూపించమనండి, విత్డ్రా చేయమనండి. రెండిట్లో ఏదో జరగాలి అధ్యక్ష. నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ నిరూపిస్తాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష. దానిపైన అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేయడం. ఐ నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు. బెదిరించే అలవాటు మాకు లేదు. జడ్జిల్ని భయపరిచే అలవాటు మాకు లేదు. జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి. 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. అన్ని ఎంక్వైరీ చేస్తాం. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్. టైం డేట్ రాసుకోండి. మాకేం అభ్యంతరం ఉన్నాయి. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు, అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. ఏంటి ఎంక్వైరీ అయ్యింది, సపరేట్ ఎంక్వైరీ అయ్యింది. బొత్స గారు ఇవన్నీ ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. నో. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా, ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్. ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు, ఇట్స్ నాట్ ఫేర్. ప్లీజ్. చైర్మన్ కావాలి, ఎంక్వైరీ కావాలి, రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఎంక్వైరీ అయ్యింది. ఇక్కడ డిస్కషన్ ఎంక్వైరీ అయ్యింది. మీరు ఎంక్వైరీ అయితే చెప్పండి. అంగీకరించే ఎంక్వైరీకి రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ ఉంది, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక ఈదు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. 14 చేయండి. ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాం ఎంక్వైరీ అని చెప్పాను. అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర గారిని అడగండి. లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్. లెట్ చైర్మన్ టేక్ అ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఇస్ దేర్, విల్ టేక్ అ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్? ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా? పెడతారు. ఏమి పెడతారు? ఏం కేసులు పెడతాం. సత్యదూరం మాటలు చెప్పేసి వాకౌట్ చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకర అధ్యక్ష. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ డీటెయిల్స్ కూడా తెప్పించాను అధ్యక్ష. గతంలో ఎవరు ఏం చేశారో